క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రియ స్నేహితులారా, మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట శుభాభి వందనాలు. మరణాతా షలోం. రెండు బిడ్డలారా, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము నుండి నేను చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథములు ఉన్నవారు చక్కగా చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహాగణుడు అయిన మా దేవా, గడిచిన కాలమంతయు కూడా మీ కృపా బాహువుల కింద భద్రపరిచిన యేసయ్యా, విశేషమైనటువంటి నీ జనులతో మీరే మాట్లాడండి. ఎవరికి ఏ మాటలు అవసరమో నీకు తెలుసు. పరిశుద్ధాత్మదేవ, నాలో మీరుండి నాతో మీరుండి నా నోట మీ మాటలుంచి నీ ప్రజలతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా అనేక మందిని రాకడ కొరకు సిద్ధపరచండి. అనేక విషయాల ద్వారా మా జీవితాలకి గొప్ప ఆదరణ, సిద్ధపాటు, దిద్దుబాటు దయచేసి నీకిష్టలుగా మమ్మల్ని మార్చి వధువు సంఘపు అంతస్తులో మమ్మల్ని నిలవబెట్టమని రెండవ రాకడలో త్వరగా రానయున్న యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం చదివినటువంటి మాటలో ఒక మాట చూడండి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినము? ప్రభు యొక్క రాకడ దినము సమీపమవుతున్న కొలది, ఆ దినము సమీపిస్తున్న కొలది మనము కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, కొన్ని చెయ్యాలని దేవుడు బైబిల్లో స్పష్టముగా రాసి ఉంచి ఉన్నారు. ప్రభు దినము సమీపిస్తుందని మనకి ఎలా తెలుస్తుంది? మరి దేవుడు చెప్పాడు. మనుష్య కుమారుడు లేక దేవుడు రెండవ రాకడలో రాక మునుపు ఈ యుగ సమాప్తికి సూచనలుగా దేవుడు కొన్ని గుర్తులు మనకే చెప్పారు. ఆ దినము రాకముందు లోకములో పరిస్థితులు ఎలాగుంటాయి, ఆర్థిక పరిస్థితులు ఎలాగుంటాయి, రాజకీయ పరిస్థితులు ఎలాగుంటాయి, విశ్వాసుల పరిస్థితులు ఎలాగుంటాయి, ఇవన్నీ కూడా దేవుడు మనకు ముందుగానే తెలియపరిచి రాయించారు. మోసపోవద్దని, అబద్ధ ప్రవక్తలు వస్తారని, అబద్ధ బోధకులు వస్తారని, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయని, భూకంపాలు కలుగుతాయని, కరువులు గురించిన వార్తలు మీరు వింటారని, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమలు చల్లారిపోతాయని, ఒక ఇంటి వారే ఆ ఇంటిలోనే ఒకరికొకరు శత్రులు అవుతారని, తల్లికి పిల్లకి పడదని, అన్నాదమ్ములకి పొసగదని, ఈరోజు అనేకమైన సూచనలు మనకి బైబిల్లో కనబడుతున్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా జరిగిపోతున్నాయి. మీరు చూస్తున్నారు. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం, ఎక్కడ చూసినా భయంకరమైన వరదలు, తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలు, నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది. ఎక్కడ చూసినా స్వార్థం పెరిగిపోయి, ప్రేమలు చల్లారిపోయి, ఒక తల్లి బిడ్డలే శత్రువులుగా మారిపోతున్న పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆ దినము సమీపిస్తుంది, సిద్ధపడండి వార్నింగ్ బెల్ లాగా మనకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినము సమీపిస్తున్న కొలది, ప్రభు రాకడ దినము సమీపిస్తున్న కొలది మనం ఎక్కువగా ఏం చేయాలంటే
ఈ హెబ్రీ పత్రిక 10:24-25 చదివితే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఈరోజు అనేక సంఘాలలో పరిస్థితులు చూస్తుంటే, దైవజనుల ఆవేదన చూస్తుంటే, పౌలయ్య గారు చెప్పింది నిజమే కదా, వాక్యం ఎంత కరెక్ట్గా చెప్పింది అనిపిస్తుందండి. ఒకప్పుడు సమాజముగా కూడుకోవడానికి, సహవాసముగా కూడుకోవడానికి, పరిశుద్ధుల సహవాసంలో ఉండడానికి, దేవునితో సహవాసంలో ఉండడానికి, ప్రార్థనా సమాజాలుగా కూడుకోవడానికి, సభలలో కూడుకోవడానికి ఆసక్తి చూపించిన ప్రజలు నేటి కాలములో సహవాసంగా కూడుకోవడానికి ఎంత బాధపడిపోతున్నారో. కొంతమంది సహవాసంగా ఉండి తర్వాత దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధులతో సహవాసాన్ని విడిచిపెట్టి, దైవజనులతో సహవాసాన్ని విడిచిపెట్టి, లోకముతో సహవాసం, లోకస్తులతో సహవాసం, ఈ లోక స్నేహాలతో సహవాసం చేసి ఈరోజు చాలామంది భ్రష్టులైపోతున్నారు, దేవునికి దూరమైపోతున్నారు, మొదటి ప్రేమను కోల్పోతున్నారు, మొదటి విశ్వాసాన్ని కోల్పోతున్నారు, దేవుడిచ్చే కృపను పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకుంటున్నారు. ముంగమూరు దేవదాసయ్య గారు, ఫాదర్ ఎం దేవదాసయ్య గారు, స్త్రీని సిరిని ముట్టని గొప్ప సేవ చేసిన ఓ గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? విశ్వాసులైన వారంట విశ్వాసము చేసి ప్రభు రాకడ ఆసన్నమైనప్పటికంట, సమీపమైనప్పటికంట విశ్వాసులు పిశాచులుగా మారిపోతారంటండి. అబ్బా, ఎంత దూరదృష్టి అండి ఆయనకి. ఓ ప్రవక్త, అందుకే ఆ మహానుభావుడు ముందుగానే భవిష్యత్తు చూసి ఆత్మలో గ్రహించి చెప్పిన మాట. దేవుడు కూడా అన్నాడు కదా, మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసం కనుగొందునా. మనుష్య కుమారుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసం కనుగొందునా. ఆయన మధ్యాకాశానికి మనల్ని తీసుకుని వెళ్ళే సమయానికి మధ్యాకాశానికి ఆయన వచ్చి ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల్ని తీసుకెళ్లే సమయానికి అసలు ఈ భూమి మీద విశ్వాసము కనుగొందునా అనే డౌటు అన్నారంటే రాను రాను భక్తులు ఏమైపోతారని దీని అర్థం. అలాగే ఉన్నాయండి పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభువు దినము సమీపిస్తున్న కొలది ఈరోజు ఫెలోషిప్ అంటే వెక్కసమైపోతుంది. ప్రార్థన అంటే టైం లేదంటున్నారు, మీటింగ్లకి రమ్మంటే టైం లేదంటున్నారు, ఆదివారపు ఆరాధన అంటే టైం లేదంటున్నారు, నియామక కోటాలంటే ఇంట్రెస్ట్ లేదంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్న మాట, ఆ దినము సమీపిస్తున్న కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకోవాలని, ఒకరినొకరు హెచ్చరించుకోవాలని, ఒకరినొకరు ప్రేమ చూపించుకొని సత్కార్యములు చేస్తూ ఒకరినొకరు పురికొల్పుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈరోజు సమాజముగా, సహవాసముగా, సంఘ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది సాకులు వెతుక్కుంటున్నారు. కొంతమందికి సెల్ ఫోనుతో గడపడానికి ఉన్న సమయము దేవుని వాక్యముతో గడపడానికి లేదండి. లోక స్నేహితులతో గడపడానికి ఉన్న ఆసక్తి, ఇంట్రెస్ట్, సమయము దేవునితో, పరిశుద్ధులతో, దైవజనులతో సహవాసములో ఉండడానికి ఇంట్రెస్ట్ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలు. ఇప్పుడు దాకా ఈ లోకములో అనుభవించావు, లోకములో తిరిగావు, లోకంలో చెందావు, లోకంలో బ్రతికావు, లోకాశల్లో బ్రతికి లోకంలో సంతోషించి ఇదిగో 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 దేవుడికి దూరం అయిపోతున్నావేమో. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకో. దేవుడి దగ్గర ప్రమాణము చేసి రక్షణ పొంది, బాప్తీసం పొంది, మారు మనసు పొంది, సంఘములో పాల్గొని, బల్లలో పాల్గొని,
దేవుడితో కొంతకాలం సహవాసం చేసి ఆత్మలో వెలిగించబడి మరలా ఎందుకు వెనక వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు నీకు లోకం మీద, లోకాశల మీద, సంపాదన మీద, సుఖభోగాల మీద ఆశ పెరిగిపోయినట్టుంది. ఇంకా టైం లేదు మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, సమయము లేదు. ప్రభు రాకడ దినం సమీపిస్తుంది. ఇంకా తినము, తాగుము, సుఖించుము, ఎంజాయ్ చేయి అని చెప్పుకునే రోజులు కాదు ఇవి. బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టు, మేడ మీద కట్టు, బంగారాల మీద బంగారాలు కొనుక్కో, లేకపోతే అది చేయి, ఇది చేయి, అలా తిరుగు, ఇలా చెందు అని లోకం మీద, లోకాశల మీద, శరీరం మీద, శరీరాశల మీద మనసు పెట్టుకుని ప్రభువుని దూరం చేసుకునే సమయం కాదు ఇది. చాలు, గతించిన కాలము చాలు, ఈ లోకములో బ్రతికిన కాలము చాలు, ఈ లోక సహవాసాలు చాలు. ఇప్పుడైనా దేవునితో సహవాసానికి నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తావా? దేవునితో సహవాసం అంటే మహాభాగ్యమండి. కానీ ఈరోజు ఇంకా ఈ లోకం వరకే పరిగెడుతున్నారు. ప్రభు రాకడ ఎంత సమీపమైపోతుందో గుర్తిస్తున్నావా? ఒక్కొక్క సూచన నెరవేరిపోతుంది. రేపో మాపో ప్రభు రాకడన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులు మారిపోతున్నాయి. ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పినవే కదా సోదరా. కాబట్టి ఇంకా ఈ లోకం కోసం పరిగెత్తకు, ఈ లోక సుఖభోగాల కోసం పరిగెట్టకు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వీటిని గురించి ఆలోచించి ప్రభువుకి, ప్రభు సన్నిధికి, సహవాసానికి, సంఘానికి, మందిరానికి, ఆరాధనకి దూరమై రేపొద్దున్న నువ్వు నరకములో కాలిపోతే, రేపొద్దున యుగాలు అక్కడ బాధపడుతుంటే అక్కడి నుంచి నిన్ను తప్పించేవారు ఎవరుండరు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినము. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎంతకాలమైంది నువ్వు ఆదివారం ఆరాధనకి వెళ్ళి? ఎంతకాలమైంది ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొని? ఎంతకాలమైంది హోల్ నైట్ ప్రేయర్లో పాల్గొని? ఎంతకాలమైంది నువ్వు బైబిల్ చదివి? ఎంతకాలమైంది దేవుడితో ఏకాంతముగా ప్రార్థనలో గడిపి? ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఆ దినము సమీపిస్తున్న కొలది నీగో దేవుడితో సహవాసంలో ఎదగాలి, ఏకాంత ప్రార్థనలో ఎదగాలి, సంఘ ప్రార్థనలో ఎదగాలి, పరిశుద్ధ సహవాసములో ఇంకా బలపడాలి. దేవుణ్ణి సువార్త కోసం పరిగెత్తాలి, అనేక ఆత్మలు సంపాదించాలి, నశించిపోతున్న జనులకు దేవుని సువార్తను పంచిపెట్టాలి. ఇది కదా మనం చేయవలసిన పని. ఇందుకు సోదరా, సహోదరి, దేవుణ్ణి పక్కన పెట్టి, ఆరాధన పక్కన పెట్టి, నియామక కోటాలు పక్కన పెట్టి, ఏంటి డబ్బు 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 లేకపోతే ఇంకోటి పరిగెడుతున్నావు. పరిగెట్టి ఏమి సంపాదిస్తావు? దేవుడు లేకుండా ఏమి సాధిస్తావు? సొలొమోను మహారాజు ఏమన్నాడో తెలుసా? ఈ భూమి మీద, ఆకాశము కింద, సూర్యుని కింద నరులు పడుతున్న ప్రయాసంతా వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి విధి. ఎంతోమంది అయిపోయారు చూడండి. డబ్బు 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 అని పరిగెట్టి కోట్ల మీద కోట్లు, మేడల మీద మేడలు, మిద్దెల మీద మిద్దెలు, బంగారాల మీద బంగారాలు, అక్రమ సంపాదన, అన్యాయ సంపాదన, ఎన్నో సంపాదించి ఒకరోజు పరిగెట్టి ఊపిరాగిపోయింది. ఒక్క రూపాయి అయినా కూడా పట్టుకెళ్ళారా? ఒక్క బిల్డింగ్ అయినా కూడా పట్టుకెళ్ళారా? ఒక్క కాసు బంగారమైనా కూడా పట్టుకెళ్ళారంటే లేదు. మన పితరులు అలాగే బతికి చనిపోయారు, కూడా ఏమీ రాలేదు. ముత్తాతలు, తాతలు, తండ్రులు అలాగే సంపాదించి చచ్చిపోయారు, వెళ్ళిపోయారు. వారు కూడా ఏమీ పట్టుకెళ్ళలేదు. నేను చూస్తున్నానండి, ఎవరైనా ఇంత కష్టపడి సంపాదించడం కూడా ఏమైనా పట్టుకెళ్తారేమని. ఏమీ పట్టుకెళ్తలేదండి. మరి రేపొద్దున్న నువ్వైనా అంతే, నేనైనా అంతే. దేవుని విడిచి, సహవాసాన్ని విడిచి, ప్రార్థన విడిచి
ఏండి ఆరాధన విడిచి నియామక కూటాలు విడిచి ఏండి ఏమ్మా ప్రార్థనకు రాలేదే అమ్మా, ఏ బాబు ప్రార్థనకు రాలేదంటే, ఏ బ్రదర్ ప్రార్థనకు రాలేదంటే, ఏ అంకుల్ గారు ప్రార్థన రాలేదంటే, బిజీ అండి, డ్యూటీ అండి, ఓటీ అండి, వ్యాపారం అండి, అదండి ఇదండి, ఫంక్షన్ అండి, పెళ్ళిళ్ళండి, స్నేహం అండి, బంధువులండి. అయ్యో బాబోయ్, ఐ హ్యావ్ నో టైం. జాగ్రత్త, దేవుడు నీకు టైం అప్ అంటే అప్పుడు నీ నో టైం ఏమైపోద్దో ఆలోచన చెయ్యి. ఈరోజు చాలామంది అండి ఆదివారం ఆరాధన కూడా మానేస్తున్నారండి. దేవుడు అంటున్నాడు, ప్రభు దినము సమీపిస్తున్న కొలది అండి కొందరు మానుకున్నట్టుగా మీరు మానుకోకండి. సమాజంగా కూడుకోవడం ఇంకా అధికముగా సమాజంగా కూడుకోమని చెప్తున్నాడు. నిజమే, కొందరు మానేస్తున్నారండి. ఏంటి బాబు ప్రార్థనకి వెళ్ళొచ్చు కదా, దేవుడి దగ్గర రావచ్చు కదా అంటే, వెళ్ళవయ్యా, ఒకప్పుడు నీకన్నా ఎక్కువ ప్రార్థన చేసాం మేము, ఒకప్పుడు నీకన్నా ఎక్కువ భక్తి చేసాం మేము, ఒకప్పుడు సంఘంలో పెద్దని నేను, ఒకప్పుడు యూత్ లీడర్ని నేను, ఇప్పుడు నేను వాక్యం చెప్పేవాడిని, ఒకప్పుడు నేను పాటలు పాడేవాడిని, ఒకప్పుడు ఆరాధన చేసేవాడిని, ఒకప్పుడు వర్షిప్ లీడ్ చేసేవాడిని, ఇదిగో అనేకమైన చోట్ల స్టార్లు కట్టేవాడిని, అనేక మీటింగులకి దైవజనులతో తిరిగిన వాడిని. నీ గతం కాదు నాన్న, బ్రదర్ సిస్టర్, నీ ప్రజెంట్ ఎలాగుంది? ఒకప్పుడు ఏదో చేశాను, ఏదో కాదు, మరి ఇప్పుడేంటి? కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఈరోజు ఎంతోమంది దేవుని పిల్లలు ఒకప్పుడు బాగానే ఉండేవాడండి, ఒకప్పుడు బాగానే ఉండేదండి, ఒకప్పుడు బాగా ఉండేవారమండి, భక్తిగా ఉండేవారమండి, విశ్వాసంగా ఉండేవారమండి, కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నామండి, అయిపోయిందండి అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించే. ఒకప్పుడు ఉన్నావు, మరి ఇప్పుడు ఎందుకు లేవు? రేపొద్దున్న నీ ప్రాణం పోతే, నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? నువ్వెక్కడికి వెళతావు? అర్థం అవ్వలేదా? చచ్చిపోతే చనిపోతావు. ఆ తర్వాత నీ ఆత్మ ఎక్కడికి? పరలోకమా నరకమా? ఆలోచించేయి. ఇది సమయమా? దేవుడి దగ్గరికి రాకుండా ఆదివారం ఆరాధన మానేసి ఫంక్షన్కి వెళ్ళే సమయమా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టి స్నేహితులతో విలాసాలకు వెళ్ళే సమయమా ఇది? దేవుడు రాకడ సమీపిస్తూ ఉంటే, యుగ సమాప్తికి సూచనలు దేవుడు చెప్పినవి ఒకటి వెంబడి ఒకటి జరిగిపోతూ ఉంటే, ఇంకా 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 ఈ లోకం అంటూ పరిగెడుతూ, ధనము 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 అని పరిగెడుతూ అండి దేవుణ్ణి దూరం చేసుకుంటే, ఈ లోకమంతా సంపాదించుకుని నువ్వు దేవుణ్ణి పోగొట్టుకుంటే, నీ ఆత్మను పోగొట్టుకుంటే, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేమి ప్రయోజనం? చూడండి, ఆ మాట మీకు బైబిల్లో చూపిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? అబ్బా, ఎంత గొప్ప పుస్తకం అండి. అన్నీ సంపాదించుకున్నాడు, కానీ తన ప్రాణం పోగొట్టుకున్నాడు. తన ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది. ఏంటి వాడికి ఉన్న ఉపయోగం? నువ్వు ఎన్నో సంపాదించుకున్నావు, ఎన్నో డిగ్రీలు సంపాదించావు, ఎన్నో హోదాలు సంపాదించావు, ఎన్నో 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 సంపదలు సంపాదించుకున్నావు. రేపొద్దున్న నీ ప్రాణం పోయి నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే నీకేంటి ప్రయోజనము? సంపాదించుకోవలసిన యేసయ్యను సంపాదించుకున్నావా? సంపాదించుకోవలసిన పరలోకాన్ని సంపాదించుకున్నావా? ఎన్నున్నా ఏమున్నా ఎన్ని సంపాదించినా యేసయ్య లేకపోతే నీ బ్రతుకంతా సున్నాయే. ఒక నదిలో ప్రయాణిస్తున్నారంటండి ఒక పండితుడు, ఆ పడవ నడుపుతున్న పెద్ద అయిన ఒక పామరుడు. ఈ పండితుడు అంటున్నాడు, ఇదిగో పెద్ద అయినా, నీకు సైన్స్ వచ్చా? సాంకేతిక శాస్త్రం తెలుసా? గణిత శాస్త్రం తెలుసా? తెలీదు బాబా. విజ్ఞాన శాస్త్రం తెలుసా? తెలీదు బాబా. అంతరిక్షం గురించిన శాస్త్రం తెలుసా? తెలీదు బాబా. చదువురానోడిని, పేదోడిని, పామరుణ్ణి. మనోడు ఎలాగా చాలా చెప్తున్నాడు. భాషా శాస్త్రము తెలుసా? తెలీదు నాయన. నక్షత్ర శాస్త్రము తెలుసా? తెలీదు బావా. చెప్పాను కదా బావా, చదువురాని
పామరుణ్ణి పేదోడిని. అయితే నీ బ్రతుకు వేస్టు. నీకు భౌతిక శాస్త్రము తెలియదు, సామాన్య శాస్త్రము తెలియదు, గణిత శాస్త్రము తెలియదు, నక్షత్ర శాస్త్రము తెలియదు, అంతరిక్ష శాస్త్రము తెలియదు. అసలు ఏ శాస్త్రం ఎరగని నీ బ్రతుకు వేస్ట్ అయ్యా అన్నాడంటండి. ఇంతలో ఆ పడవకి కన్నం పడిందంటండి. నీళ్ళు వస్తున్నాయంటండి పడవలోకి. ఆ పామరుడు, ఆ పెద్ద ఆయన, ముసలాయన అంటున్నాడు, బాబా పండితుడా, సకల శాస్త్రాలు ఎరిగినటువంటి జ్ఞానవంతుడా, ఇన్ని శాస్త్రాలు తెలిసినాయి కదా, నీకు ఈత శాస్త్రము తెలుసా? ఆపదొస్తే తప్పించుకోవడానికి, గట్టుకి చేరడానికి, దరికి చేరడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి ఉపయోగపడే ఈత శాస్త్రము తెలుసా అంటే తెలీదు. మరి చూసావు కదా, అదిగో పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంకొన్ని నిమిషాల్లో ఈ పడవ మునిగిపోతుంది. మనము ఈత శాస్త్రము లేకపోతే, మనం ఈదుకుని వెళ్ళకపోతే మన ప్రాణాలు ఇందులోనే గాలిలోనే కలిసిపోతాయి. ఇదిగో నాకు ఈ శాస్త్రాలు ఏమీ తెలియవు, కానీ నేను ఒడ్డుకి చేరే, నేను ప్రాణాలతో ఉండగలిగే, దరికి చేరగలిగే ఈత శాస్త్రము నాకు తెలుసు అని చెప్పి వెంటనే నదిలో దూకేసి ఈదుకుంటూ ఒడ్డుకి చేరిపోయాడు. యాండి ఏ శాస్త్రము తెలియకపోయినా ప్రాణాలను కాపాడుకునే ఈత శాస్త్రము తెలిసిన ఆ పామరుడు, ఆ పెద్ద ఆయన. నాకు గణిత శాస్త్రము తెలుసు, సాంకేతిక శాస్త్రము తెలుసు, గణిత శాస్త్రము, సామాన్య శాస్త్రము, భాషా శాస్త్రాలు, సకల శాస్త్రాలు తెలుసని గర్వించిన వ్యక్తికి ఈత శాస్త్రము తెలియక ఆ నదిలో మునిగి చనిపోయాడు. ఈ లోకములో అన్ని శాస్త్రాలు సంపాదించుకున్న వ్యక్తి ప్రాణాలేమో పోయాయి. ఏ శాస్త్రము తెలియకపోయినా యాండి దరికి చేరే ఈత తెలిసి ఆ పామరుడు బ్రతికి యాండి చక్కగా ఒడ్డుకి చేరిపోయాడు. నువ్వు ఈ లోకములో ఎన్నో తెలిసి ఉన్నా, ఈ లోకమంతా నువ్వు సంపాదించుకున్నా, ఈ లోకములో ఎన్నో వస్తు వాహనాలు, వెండి బంగారాలు, మేడ మిద్దులు, ధనరాశులు, పొలాలు, పాడి పంటలు అన్నీ సంపాదించుకున్నా, యాండి నీకు చుట్టూ బంధువులున్నా, బంధు జనగమున్నా, అందరూ ఉన్నా, నీ జీవితంలో యేసయ్య లేకపోతే నీ జీవితం అంతా సున్నా. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికేమి ప్రయోజనం అంటున్నాడు దేవుడు. నిజమే, అన్నీ సంపాదించుకుని తన ప్రాణం పోస్తే ఈ సంపాదించుకున్నంత ఏం చేసుకుంటాడు అతను? ఈ లోకంలో నువ్వు ఏదో 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 సంపాదిద్దామని పరిగెట్టి ఆదివారపు ఆరాధన మానేస్తున్నావు, నియమక కోటాలు మానేస్తున్నాం, ఉపవాస కోటాలు మానేస్తున్నాం, పరిశుద్ధులతో సహవాస కోటాలు మానేస్తున్నాం, సంఘ సహవాస కోటాలు మానేస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానొద్దు, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా సహవాసంగా కూడుకోండి, మరి ఎక్కువగా ప్రార్థనలు చేయండి, మరి ఎక్కువగా దేవుడితో గడపండి, మరి ఎక్కువగా దేవునితో ఏకాంత సహవాసం చేయండి, దేవుని దర్శనాలు చూడండి, దేవుని ముఖ దర్శనం చేయండి, మరి ఎక్కువగా దేవుని సువార్తను పంచిపెట్టండి, మరి ఎక్కువగా ఆత్మల కోసం ప్రయాసపడండి, మరి ఎక్కువగా ఒకరి యందు ఒకరి ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు సత్కార్యములు చేసుకుంటూ ఒకరినొకరు పురికొల్పుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి దేవుడు చక్కగా పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తే మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఐ హ్యావ్ నో టైం, ఎందుకు సండేకి ఆరాధన రాలేదమ్మా అంటే డ్యూటీ, లేదా ఎందుకు రాలేదమ్మా సండే అంటే వారమంతా డ్యూటీలకు వెళ్తున్నాం కదా, వారమంతా ప్రయాసపడతాం కదా, ఒక్కరోజే సెలవు కదా, అందుకని ఆ రోజే మొత్తం ఊరెళ్ళే పనులు, వంట పనులు, మాంసం కూర పనులు, చేపల కూర పనులు అండ్ ఇల్లు కడిగే పనులు అన్నీ ఆ రోజే పెట్టుకున్నాం. అయ్యో బాబోయ్, ఆదివారపు ఆరాధన అంటే అంత అలుసైపోయిందా? ఆదివారపు ఆరాధన అంటే అంత లోకువైపోయిందా? ఈరోజు ఎంతోమంది సహవాసంగా కూడుకోవడం మానేస్తున్నారు బిడ్డలారా.
ఎంతోమంది సహవాసాన్ని విడిచిపెడుతున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ దినము సమీపిస్తున్న కొలది మరి ఎక్కువగా సహవాసంగా కూడుకోండి, మరి ఎక్కువగా సమాజముగా కూడుకోండి అని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంటే, ప్రభు రాకడ దగ్గరకు వచ్చేస్తుంటే బీచ్లకు అంటారు ఒకరు, పిక్నిక్లకు అంటారు ఒకరు, పార్టీలు అంటారు, విందులు అంటారు, ఫంక్షన్లు అంటారు, టైం లేదంటారు, ఆ రోజు విశ్రాంతి దినాన్ని రెస్ట్ కావాలని మానేసాను అంటారు, లేకపోతే ఊరకనే మానేసాను, సరదాగా మానేసాను, ఇంట్రెస్ట్ లేక రాలేదండి. అయ్యో బాబోయ్, కొంతమంది ఏ బాబు ప్రార్థన ఇంట్రెస్ట్ ఉంటుందండి ప్రార్థనకి వెళ్తాకి, ఇంట్రెస్ట్ లేదా? ఈరోజు ఇంట్రెస్ట్ లేదని నేను సండే ఆరాధన మానేస్తే ఒకప్పుడు రెస్ట్ లేనటువంటి నరకములో ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు చూపిస్తావు. ఏడుపు, పళ్ళు కొరుకుట, వేదన, బాధ, అగ్ని ఆరదు, పురుగు సావదు. ఉపవాస హోటల్కి వెళ్తలేదమ్మా, రావట్లేదమ్మా అంటే ఆదివారం వస్తున్నాం కదండి, ఇంకా అంతేనండి, ఆదివారం వస్తామండి, మధ్యలో ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్లు అయ్యి కుదరదండి. ఏమా ప్రార్థన రావట్లేదా అంటే ఏదోనండి, అవి సీరియల్లో అలవాటైపోయినాయండి, అవి మానలేకపోతున్నాము. కరెక్ట్గా ఆ సీరియల్ టైము మన ప్రార్థన టైం ఒకటే అవుతుందండి. సీరియల్ కోసం ప్రార్థన మానేసే భక్తులను తెలుసా మీకు? సినిమాల కోసం ప్రార్థనలు మానేసే భక్తులను తెలుసా మీకు? స్నేహితులతో విలాసాల కోసం ఫంక్షన్లకు వెళ్ళడం కోసం ప్రార్థన మానేసే భక్తులను తెలుసా మీకు? జాగ్రత్త. ఈరోజు నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే, దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే రేపొద్దున నువ్వు చెల్లించక తప్పదు భారీ మూల్యం. నువ్వు బాధపడక తప్పదు నరకమని అగ్నిగుండములో. నువ్వు కాలిపోక తప్పదు నరకమని అగ్నిగుండంలో. అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రభు రాకడ చాలా సమీపముగా ఉంది. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇదిగో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి సమాజంగా కూడుకోండి, సహవాసంగా కూడుకోండి, ఆరాధనలో కూడుకోండి, ప్రార్థనలో కూడుకోండి, కలిసి ప్రార్థన చేయండి, ఏకాంత ప్రార్థన చేయండి. ఇంకా దేవునికి దగ్గరగా ఉండండి, లోకానికి దూరంగా ఉండండి, ప్రభు పని చేయండి. అప్పుడు ప్రభు పరలోక రాజ్యంలో మనకి గొప్ప స్థానం ఇస్తాడు. యుగ యుగాలు ప్రభుతో ఉండే భాగ్యం ఇస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు ఎన్నో విలువైన మాటలు మాకు బోధించావు నాయన. విత్తబడిన వాక్యాన్ని ప్రభు హృదయ క్షేత్రం నీరు కట్టి ఫలింపచేయండి. విని అలాగే చెబుతారులే, అలాగే ఓగుతారులే, అలాగే మాట్లాడుతారు నిర్లక్ష్య ధోరణి ఎంతమంది తొలగించండి నాయన. ఇవి చివరి హెచ్చరికలుగా వారు భావించుకుని, ఇది దేవుడు మాతోనే మాట్లాడుతున్నాడని భావించుకుని సరిదిద్దుకుని సహవాసముగా కూడుకుని ప్రభు రాకడకు సిద్ధపడే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. May God bless you all. God bless our India. Praise the Lord.